2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. శని వక్రించడం అంటే ఏంటి? ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది? అండ్ అలాగే ఏ నక్షత్రం వారికి ఎలాంటి ప్రభావం కలిగించే అవకాశం ఉందంటారు? తప్పకుండా అండి. శని వక్రించడము, అసలు వక్రము అనేటువంటిది ఏమిటి అంటే జనరల్లీ వక్రము అనేటువంటిది రివర్స్ మోషన్ అని వెనక్కి వెళ్తూ దాని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఖగోళంలో కానీ, సౌర కుటుంబంలో కానీ ఏ గ్రహము వెనక్కి ట్రావెల్ చేయడం లాంటివి ఎక్కడ కూడా కనబడవండి. అయితే దీని యొక్క అర్థం ఏంటంటే ఇది ఒక భ్రాంతి. దీని యొక్క అర్థం ఏంటి అంటే గ్రహాలు తమ తమ యొక్క కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క గ్రహం ఫాస్ట్ మూవింగ్ అంటే వాటిలో చేంజెస్ కలిగినప్పుడు వాటి ప్రయాణంలో మనకి వక్రము అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అంటే ఆ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాల్లో భిన్నమైనటువంటి మార్పులు మానవుల మీద, జీవరాశుల మీద ఖచ్చితంగా పడుతూ ఉంటాయి. సో ఇప్పుడు జనరల్లీ మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖున ఆల్రెడీ శని ట్రాన్సిట్ అనేటువంటి జరిగిందండి. కుంభరాశిలో సంచారం చేసేటువంటి శని మీనరాశిలోకి వెళ్ళడం జరిగింది. మీనరాశిలో జనరల్లీ శని అనేటువంటి ఆయన మందగమనుడు, అంటే చాలా స్లోగా వెళ్తుంటారనమాట. శని మీ జాతకంలో కావచ్చు, నా జాతకంలో కావచ్చు, ఎంటర్ అయిన తర్వాత కూడా చాలా స్లోగానే ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే వక్రము రెట్రోగ్రేషన్ అనేటువంటి జరుగుతుందో ఫాస్ట్గా ఆపోజిట్ అనమాట అండి. ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి, ఇమీడియట్ యాక్షన్స్ అనమాట. ఉదాహరణకి అష్టమ శని అనేటువంటి తీసుకున్నారనుకోండి, అష్టమంలో ఉండేటువంటి శని లాసెస్ని ఇస్తారు, మానసిక ఒత్తిడిని ఇస్తారు, తర్వాత ఫైనాన్షియల్ లాస్ని ఇస్తూ ఉంటారు, అన్నింటిని కూడా వాహన ప్రమాదాలు ఇస్తూ ఉంటారు. అది స్లోగా వస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తాయి మనం చెప్పలేం, చార్ట్ చూసిన తర్వాత తెలుస్తుంది. అదే రేట్రోగ్రేడ్ అయినప్పుడు అంటే వక్రించినప్పుడు జాతకంలో ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. విత్ ఇన్ డేస్లో యాక్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో అలాంటిది ఈ యొక్క వక్రం అండి. సో ఇప్పుడు ప్రస్తుతం నడిచేటువంటి మీనరాశిలో ఈ యొక్క శని అనేటువంటి ఆయన వక్రించి జూలై 18వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 27వ తారీఖు వరకు వక్రించారండి. అంటే సుమారుగా 4.5 మాసాల పాటు 140 రోజుల పాటు వక్రించడము. దీనివల్ల ప్రతి రాశి మీద భిన్నమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. కొందరికి శుభ ఫలితాలు ఉండొచ్చు, కొంతమందికి అశుభ ఫలితాలు ఉండొచ్చు, కొంతమందికి క్లిష్టకాలం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ శని అనేటువంటి ఏ ప్లానెట్కైనా దృష్టి అనేటువంటిది ఉంటుందండి. ఆస్పెక్ట్స్ అంటూ ఉంటాం ఇంగ్లీష్లో. అంటే ఇప్పుడు శనికి మనం మాట్లాడుకుంటే 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. 3, 7, 10 అనేటువంటిది. అంటే శని మీనరాశిలో ఉన్నారు, ఆయన నుంచి థర్డ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది, వృషభ రాశి అవుతుంది. 7th ఆస్పెక్ట్ కన్యారాశి, 10th ఆస్పెక్ట్ ధనస్సు రాశి. ఈ 3 రాశులు కూడా ప్రభావితం అవుతున్నాయి. ఎవరి యొక్క జన్మరాశి బట్టి ఈ యొక్క ఫలితాలు అనేటువంటివి భిన్నంగా చాలా మారుతూ ఉంటాయండి. ప్రధానంగా శని పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల గుండా వక్రించి వెనక్కి వెళ్తూ కుంభరాశిలో కనుక శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారో అలాంటి ఫలితాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పచ్చు. అంటే చాలామందికి ఏలినాటి శని కావచ్చు, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని ఇలాంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళకి కూడా అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చేటువంటి వాళ్ళకు కూడా శని తన యొక్క హానికరమైన శని బాధల్ని తగ్గించి కొంతమేరకు ఉపశమనాన్ని కలిగించేటువంటి యోగం కొంతమందికి ఉంటే, మరికొంతమందికి లేనటువంటి దోషం కూడా ఈ 4 మాసాలు వచ్చేటువంటి ఇబ్బందులు కొంతమందికి ఉంటాయి. సో ఎవరెవరికి ఎలా ఉంటాయి అనేటువంటిది మనం డీప్గా ఇప్పుడు మాట్లాడదామమ్మా. శని అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా క్రమశిక్షణకి, నిబద్ధతకి, అంటే మనం వాడుకలో చాలామంది శని అనేటువంటి ప్లానెట్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తుందని మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. కానీ అలా కాదండి. శని అనేటువంటి ఆయన క్రమశిక్షణ, నిబద్ధత, తర్వాత ఈ యొక్క డెడికేషన్, డిటర్మినేషన్, కష్టము, ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ, ఇన్స్పిరేషన్, ఇవన్నీ కూడా శని ఇస్తారండి. శని కనుక స్ట్రాంగ్గా ఉంటే ఎవరి సహాయం కూడా అవసరం లేదు, అడవిలో పెట్టినా ఎదగగలగడు. ఆ స్థానం బట్టి కొంతమంది అడవిలో వదిలేసినా అడవిలో ఉండేటువంటి పొల మొక్కల్ని తీసి బిజినెస్ చేసి కోటీశ్వరుడు అవుతారు. అంటే ఆ తెలివితేటలు ఉంటాయి. అడవి అనేటువంటిది తెలియని అంధకారంతో సమానం ఇప్పుడు నేను చెప్పే దాంట్లో. అలా ఏంటి అంటే శని అనేటువంటి ఆయన అంత స్ట్రాంగ్ అండి, వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. శని అనేటువంటి ఆయన మనం సృష్టిలో మనం గమనిస్తే ఆయిల్ అండ్ పెట్రోలియం, పెద్ద పెద్ద కంపెనీస్, రిలయన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా శని యొక్క ప్రభావితం మీద నడుస్తూ ఉంటాయి. శని అనేటువంటి ఆయన ఒక యాక్టర్ అవ్వాలన్నా, ఒక దిగ్గజాలు ఎదగాలని, ఛాంపియన్స్ కింద ఎదగాలన్నా, గేమ్స్లో బాగా రాణించాలన్నా శని. అంటే ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క హ్యూజ్ సక్సెస్ కనబడుతూ ఉంటుందండి ఒక్కొక్క డొమైన్లో. అలా శని అనేటువంటి ఆయన చాలా హ్యూజ్ అనమాట, చాలా పెద్దది. ఆయన యొక్క డొమైన్ కావచ్చు, ఆయన సామ్రాజ్యం కావచ్చు, చాలా పెద్దది. అలాంటి ఆయన బాగున్నప్పుడు ఎలా ఉంటాయి, బాలేనప్పుడు ఎలా ఉంటాయి. బాగున్నప్పుడు ఇవన్నీ ఉంటే, బాలేనప్పుడు బద్ధకం, నిర్లక్ష్యం, సోమరితనం, చికాకులు, కష్టాలు, క్రైమ్స్, దొంగతనాలు ఇలాంటివన్నీ ఇస్తుంటారు.
సో ఎవ్రీ పర్సనల్ చార్ట్, సింగిల్ పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా శని అనేటువంటి ఆయన బాగుండాలి. అందుకే మనం వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివుడు వీళ్ళందరినీ ఆరాధన చేసిన ఎవరినైనా ఆరాధన చేసినా శని బాధలు తగ్గుతూ ఉంటాయి. సో శని మనకు ఫేవరబుల్గా మారుతూ ఉంటారు. మరి మకా నక్షత్రం వారికి శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ఈ 4 నెలల పాటు వారి ఏ పనుల్లో, కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు ఉమాగారు? తప్పకుండా అమ్మ. మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కూడా సింహరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రం అండి. ఇక్కడ జనరల్లీ అండి మఖా నక్షత్రానికి అధిపతి కేతు, రాశ్యాధిపతి రవి అవుతారు. అంటే వీళ్ళు ఒక స్థాయి, పరపతి, పేరు, ప్రఖ్యాతలు, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఉంటాయని మనం వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం శని వక్రిస్తున్నప్పుడు కాబట్టి ఈ యొక్క పరిస్థితిలో వీళ్ళకి ఎలా ఉంటుంది. శని ఇప్పుడు ఆల్రెడీ మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి అండి మీకు అష్టమ శని అనేటువంటిది స్టార్ట్ అయింది. ఏంటి అష్టమ శని అంటే, శని ఎప్పుడైతే 8వ స్థానంలో మీ యొక్క రాశి నుంచి ఉంటారో అదే అష్టమ శని. మీన రాశిలో ఉండడం మూలాన అష్టమ శని వచ్చింది. అయితే దీనివల్ల ఎలా ఉంటాయి, టెన్షన్స్ బాగా పెరిగిపోవడం, వాహన ప్రమాదములు, జీవితంలో ఆకస్మిక మార్పులు, అంటే సడన్ చేంజెస్ అన్నమాట. అష్టమ స్థానం అంటే సీక్రెట్స్, భయాలు, ప్రలోభాలు, టెన్షన్స్, ఆర్థిక సమస్యలు, అప్పుల పాలవడాలు, బ్లాకేజెస్ అన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే శని వక్రించడము అనేటువంటిది జరిగింది. శని వక్రించి 7th హౌస్ని చూస్తున్నారు, అంటే కుంభరాశిని చూస్తూ ఉన్నారు. అంటే అష్టమ శని యొక్క ప్రభావం కాస్త తగ్గుతుంది. కానీ ఇంకొక విషయం ఏంటి అంటే, 7వ స్థానం మీద చూడడం వల్ల వైవాహిక జీవితంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. రెండవది ఏంటి అంటే, ఉమ్మడి వ్యాపారములు, పార్ట్నర్షిప్లో లాసెస్ అనేటువంటివి ఉంటాయి. ఒకవేళ ఆల్రెడీ పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళైతే, ఇప్పుడు నడుస్తున్న వాళ్ళైతే కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పడండి. పార్ట్నర్ యొక్క జాతకం చూసుకోండి. ఎప్పుడైనా సరే మనం పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తున్నామంటే అతని జాతకము బాగుండాలి, మీ జాతకము బాగుండాలి. కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తికి దరిద్ర యోగము అనేటువంటిది ఉండడం వల్ల పతనం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఎప్పుడు కూడా తప్పు చేయొద్దు. బిజినెస్లో వెళ్తున్నారంటే పార్ట్నర్ జాతకం, మీ జాతకం కూడా చూసుకునే వెళ్ళండి. ఆ కాంబినేషన్స్ అవి కూడా ఎస్పెషల్లీ ఈ టైంలో, ఈ 4 మాసాల్లో పార్ట్నర్తో గొడవలు రావడం, తగాదాలు రావడం, దూరం పెరగడం, తెలియనటువంటి మార్పులు జీవితంలో చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ఈ యొక్క శని అనేటువంటి ఆయన 3 దృష్టిలు కలిగి ఉంటారని మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. 3వ దృష్టి అనేటువంటి వృషభ రాశి వీళ్ళకి 10th హౌస్ మీద పడుతుంది ప్రభావం అండి. అంటే సింహరాశిని చూస్తే అది 10th హౌస్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వృత్తిపరంగా ట్రావెలింగ్స్ అనేటువంటివి ఎక్కువ అవుతాయి. ఇక్కడ 3rd హౌస్ అంటే ఏంటంటే స్మాల్ ట్రావెలింగ్స్. అంటే దాని అర్థం ఏంటి, మనం ఏదైనా పని చేయాలి, డైలీ రొటీన్లో ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. అలాంటివి చేయడం అనేటువంటి ఒక 10 కిలోమీటర్ రేడియస్ డైలీ వెళ్ళడం రావడం, ఈ ట్రావెల్ చేయాలి పని కోసము అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది. ఈ 4 months కూడా ట్రావెలింగ్ అనేటువంటిది కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ట్రావెలింగ్ చేస్తూ మీ యొక్క ధన ఆర్జన, డబ్బు సంపాదించడం ఎక్కువగా ఉంటుంది, బయటికి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా. దీంతో పాటుగా 7th ఆస్పెక్ట్ అయినటువంటి 7వ దృష్టి అయినటువంటి కన్యారాశి 2nd హౌస్ అవ్వడము. దీనివల్ల ఏం జరుగుతుంది, ఆల్రెడీ మీరు ఎక్కడైనా డబ్బులు పెట్టి ఉంటే, ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే అవి తిరిగి రాకపోవడం కావచ్చు, బ్లాకేజెస్ కానీ, నూతనంగా కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏదైనా రావచ్చు. అంటే ఇది ఎందుకు కలుగుతుంది అంటే, మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా లేకపోతేనే వస్తుంది. బికాజ్ 2nd హౌస్ అంటే అండి. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే, ధన ఆర్జన కూడా బాగుంటుంది. బికాజ్ ఎందుకు, అష్టమ శని అనేటువంటి ప్రభావం కాస్త తగ్గుతుంది కాబట్టి ఆదాయము పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. మళ్ళీ ఏదైనా వస్తువు కానీ ఏదైనా కొనడానికి, నూతన వాటికి పెట్టడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా వీళ్ళకి వస్తుంది అని చెప్పుకోవచ్చండి. అయితే మేజర్గా 5వ స్థానం అయినటువంటి ధనస్సు మీద 10వ దృష్టి అనేటువంటిది పడుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, వైవాహిక జీవితంలో ఎవరైతే ఇంకా పెళ్లి చేసుకోలేదో అలాంటి వాళ్ళకి వివాహ యోగము అనేటువంటిది తప్పనిసరిగా ఈ 4 monthsలో కుదిరే అవకాశాలు ఉంటాయి. సడన్గా చాలా షాకింగ్గా వెంటనే కుదిరిపోతాయండి. తర్వాత ఇంకొకటి, బిజినెస్ స్టార్టప్స్ అనేటువంటివి చేసే అవకాశాలు ఉంటాయి. బికాజ్ 7వ స్థానము అంటే ఈ యొక్క బిజినెస్ హౌస్ అండి. 100% బిజినెస్ వైపు అడుగులు వేయడం, కొత్త వ్యాపారాలు, కొత్త పెట్టుబడులు ఇవన్నీ కూడా పెట్టడం, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఎక్స్ట్రాడినరీ. చిన్న దోషాలు అనేటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. పర్సనల్ చార్ట్లో శని కానీ, మీ గ్రహ ఫలితాలు, గ్రహ దశలన్నీ కూడా బాగున్నాయి అంటే ఎక్స్ట్రాడినరీగా యోగిస్తాయండి. ఈవెన్ నా జాతకంలో కావచ్చు, ఎవరి జాతకంలో అయినా కావచ్చు, ఆ గ్రహ దశ అనేటువంటిది బాగుండాలి. ఈ యొక్క గోచారము మీ మీద 40% మాత్రమే ప్రభావితం చేస్తుంది. 60% మీరు తీసుకునే నిర్ణయాలు, అంటే ఆ నిర్ణయాలు దేని మీద నుంచి ప్రభావితం అవుతాయి, మీ యూనిక్ చార్ట్ అనేటువంటి పర్సనల్ చార్ట్ మీద నుంచి వస్తాయి.
ఇప్పుడు నా జాతకంలో కానీ మీ జాతకంలో కానీ గురుబలం బాగుంది అంటే మీరు తీసుకునే నిర్ణయం సరైనదిగా ఉంటుంది, 10 మందికి ఆసరాగా నిలబడేలా ఉంటుంది. గురుబలం వీక్గా ఉన్నప్పుడు, రాహు నడుస్తున్నప్పుడు చాలామంది తొందరపాటులో పెట్టుబడులు, స్టాక్స్, జూదాలు, పేకాట, బెట్టింగ్స్ ఇలాంటివి పెట్టేస్తారు తొందరపాటులో. అలాంటివన్నీ కూడా మోసపోవడం ఈ పాపగ్రహాలే చేస్తుంటాయండి. ఎందుకు ఆ టైంలో ఇన్స్టెంట్గా నిర్ణయం తీసుకుని పెట్టేయాలనిపిస్తుంది, బికాజ్ అక్కడి నుంచి వచ్చే ఫోర్స్ అలా ఉంటుందండి ప్లానటరీ పొజిషన్స్ వల్ల. సో వాటిని కవర్ చేసుకోవడం కోసం, అంటే ఆ దోషాలు ఎక్కడి నుంచి వస్తాయి, పూర్వజన్మ కర్మ వల్ల వస్తాయి. ఆ కర్మ లేకపోతే మీకు ఆ దోషం ఉండదు, ఆ కష్టం ఉండదు, ఆ బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. దాన్ని క్లియర్ చేసుకోవడం కోసం కలియుగంలో కొన్ని పూజలు ప్రతిపాదించబడ్డాయి ఆ గ్రహానికి సంబంధించి. సో వాటిని మీరైతే ఆచరించగలిగితే తప్పకుండా కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవ్వడం వల్ల ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, శని గ్రహం వక్రించడం కానీ, ఏలినాటి శనితో బాధపడేటువంటి వాళ్ళు కానీ, ప్రస్తుతం నడిచే అష్టమ శని ఉన్న ఈ మఖా నక్షత్రం వాళ్ళు కానీ ఎలాంటి ఇబ్బంది పడరండి. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి డౌట్స్ ఉన్నా, లేదు అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి పరిహారం చేసుకోవాలి అంటే మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఉమాగారు? తప్పకుండా అండి. శని అనేటువంటి ప్లానెటే కాదండి, ఎవ్రీ ప్లానెట్ ఆయనకి ఉండేటువంటి డొమైన్ ఆయనకు ఉంటుంది. అంటే ప్రతి గ్రహం, ఒక్క గ్రహం జీవితంలో చాలా బాగుంటే చాలండి, ఆ వ్యక్తి దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, ఆ గ్రహ కారకత్వాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే. చాలామంది సిరిగారు ఏ బిజినెస్ పెట్టాలో తెలియక రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి, పార్ట్నర్షిప్లో వెళ్ళాలో తెలియక, వెళ్ళకూడదో తెలియక ఏదో ఒక విధంగా తొందరపాటులో నిర్ణయం తీసుకుని నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. బికాజ్ ఇది ఎందుకు జరుగుతుందంటే సరైనటువంటి గైడెన్స్ లేక ఒకటి జరుగుతుంది. ఆ టైంలో కర్మ అనేటువంటిది ఆలోచించనివ్వదు, ఆలోచన పుట్టనివ్వదు. సో ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళు అనుభవించేటువంటి కష్టాలకు అది కారణం అవుతుంది. అలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే మీ వెనకాల నేను ఉంటాను. మీ ఇండివిజువల్ చార్ట్ అండి, మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చూసిన తర్వాత మీ యొక్క గోచారంతో సమన్వయం చేస్తూ ఏ గ్రహం అయినా సరే, అంటే మీ జీవితంలో మీ కోరిక ఏదున్నా, కొంతమందికి ఏదైనా సాధించాలని కోరిక ఉంటుంది, కొంతమంది కష్టం నాకు పోతే చాలనేటువంటి కోరిక ఉంటుంది. అది ఏదైనా సరే దానికి సంబంధించి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి భగవంతుని అనేటువంటిది, మీకు ఏమైనా దోషాలు ఉంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.